హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఎగ్‌తో ఒక వెరైటీ రెసిపీ చూపిస్తున్నానండి. చాలా బావుంటుందండి. వీడియోని స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. హాఫ్ బాయిల్డ్ ఎగ్ కర్రీ అయినా అనొచ్చు దీన్ని, లేదా ఎగ్ ఫ్రై మసాలా కర్రీ అయినా అనొచ్చు. సూపర్ రెసిపీ అండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఇలా ఒక చిన్న సైజులో ఉండే ప్యాన్ అయితే తీసుకొని, ఒక స్పూన్ ఆయిల్‌ని వేసుకొని ప్యాన్‌కి మొత్తం ఆయిల్‌ని స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు ఇందులోకి ఒక ఎగ్‌ని పగలగొట్టుకొని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఒక చిటికెడు ఉప్పు, కొద్దిగా మిరియాల పొడిని కూడా వేసుకొని చుట్టూ ఇంకొద్దిగా ఆయిల్‌ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా చిన్న సైజ్ ప్యాన్‌ని తీసుకుంటే మనకు ఎగ్ అనేది ఇలా రౌండ్‌గా, చిన్నగా కరెక్ట్ షేప్‌లో వస్తుంది. ఇలా నేనైతే ఒక్క సైడే కాల్చుకున్నాను. మీరు కావాలంటే రెండో సైడ్‌న టర్న్ చేసి రెండో సైడ్‌న కూడా కాల్చుకొని పక్కకు తీసుకోండి. ఇదే విధంగా నేను ఒక 5 ఎగ్స్‌ని అయితే ప్రిపేర్ చేసుకొని పక్కకు తీసుకున్నాను. మీకు నచ్చినన్ని ఎగ్స్‌ని అలా హాఫ్ బాయిల్డ్ ఎగ్స్‌గా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్‌లోకి ఒక స్పూన్ ఆయిల్‌ని వేసుకొని 2 ఆనియన్స్‌ని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని ఆనియన్స్‌ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అవ్వగానే ఇప్పుడు ఇందులోకి 2 టమాటాలను కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని టమాటో కూడా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ 2 మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్‌లోకి వేసుకొని మెత్తగా ప్యూరీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్‌లోకి 3 స్పూన్స్ ఆయిల్‌ని వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న టమాటో, ఆనియన్ ప్యూరీని ఆయిల్‌లో వేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకుంటూ ఈ ప్యూరీ అనేది మాడిపోకుండా లో ఫ్లేమ్‌లో పెట్టి కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది మంచిగా ఫ్రై అవ్వగానే ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ వరకి పసుపును వేసుకోండి. హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం ఫ్రై అవ్వగానే ఇప్పుడు మీ టేస్ట్‌కి తగినట్టుగా కారాన్ని యాడ్ చేసుకోవాలి. నేను 1 ½ టేబుల్ స్పూన్ కారాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక స్పూన్ సాల్ట్‌ని కూడా వేసుకొని మళ్ళీ ఇది కూడా ఈ ప్యూరీలో కలిసేటట్టుగా ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకి జీలకర్ర పొడిని వేసుకోండి. పావు స్పూన్ గరం మసాలా పొడిని కూడా వేసుకొని ఒకసారి అంతా ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవ్వగానే ఇప్పుడు కొద్దిగా వాటర్‌ని వేసుకోవాలి. అదే మిక్సీ జార్‌లోకి వేసుకొని నేను ఒక హాఫ్ గ్లాస్ వరకి వాటర్‌ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. వాటర్‌ని వేసుకొని కొంచెం ఈ ప్యూరీ మనకి ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టేసి ఒక 1 మినిట్ వరకు ఉడికించుకోండి. ఇది మంచిగా ఉడికిపోగానే ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్‌ని ఈ గ్రేవీలోకి వేసుకోవాలి. ఈ హాఫ్ బాయిల్డ్ ఎగ్స్‌ని, ఎగ్ ఆమ్లెట్స్‌ని ఇలా ప్యూరీలోకి వేసుకొని కొద్దిగా ఈ ప్యూరీ మొత్తం ఎగ్స్‌కి పట్టేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. రెండో వైపున కూడా స్లోగా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడే ఈ మసాలా అంతా ఎగ్స్‌కి పట్టి టేస్ట్ చాలా బావుంటుంది. తర్వాత కొత్తిమీర కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి కర్రీకి, చాలా బావుంటుంది. కొత్తిమీరని కూడా ఇలా మంచిగా వేసుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు ఎగ్ ఫ్రై మసాలా కర్రీ రెడీ అయిపోయింది. హాఫ్ బాయిల్డ్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకైనా, అన్నంలోకైనా సూపర్‌గా ఉంటుంది. ఈసారి మీరు ఎగ్ కర్రీ చేసుకునేటప్పుడు ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.